హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఈ మధ్యనే మేము ఒక పార్క్ వెళ్ళాము. అదే ఫ్లోరిడాలో ఉన్న ఒవిడో అంద పార్క్. ఈ పార్క్ చాలా బాగుంటుంది. ఈ పార్క్ గురించి చెప్పాలంటే ఒక చల్లని ప్రదేశం, ఒక చల్లని ప్లేస్ అనుకోండి, ఒక చల్లని పార్క్ అనుకోండి. ఎందుకు చల్లని ప్లేస్ అన్నానంటే మధ్యలో వాటర్ ఫాల్ ఉంటుంది. చిన్నగానే ఉంటుంది కానీ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది. మనకు కూర్చోడానికి కానీ, వాకింగ్ చేయడానికి కానీ, రన్నింగ్ చేయడానికి, కూర్చొని అలా మాట్లాడుకోవడానికి గానీ, కుక్కల్ని తీసుకొనొచ్చి అలా కుక్కల్ని తిప్పడానికి కానీ, పిల్లల్ని తీసుకొచ్చి పిల్లల్ని ఆడిపించడానికి కానీ, మనం పార్టీస్ చేసుకోవడానికి అన్నిటికి చాలా మంచి ప్లేస్. ఎందుకంటే ఇది రెసిడెన్షియల్స్ మధ్యలో ఉంటుంది ఈ ప్లేస్, ఈ పార్క్. సో మంచి చెట్లుంటాయి, గ్రీనిష్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. మీరే చూడండి. ఇక్కడ వచ్చేసి ఈ కార్ పార్కింగ్ ఏరియా. కార్స్ అన్ని పార్క్ చేసుకోవచ్చు. ఎన్ని కార్లొచ్చినా పడతాయి. చాలా పెద్దగా ఉంటుంది కార్ పార్కింగ్. సో ఇదొచ్చేసి డాగ్ పార్క్. సో ఒక్కొక్కరికి 2, 3 డాగ్స్ అలా ఉంటుంటాయి. సో వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ డాగ్స్ కి యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటారు. చాలా డాగ్స్ అన్ని అలా టుగెదర్ గా వాళ్ళు ఫ్రెండ్స్ లాగా మంచిగా ఆడుకుంటూ ఉంటారు అన్నట్టు. మెయిన్ గా ఇక్కడికి బాగా కుక్కల్ని తీసుకొని వస్తూ ఉంటారన్నట్టు ఆడిపించడానికి. అండ్ కుక్కలు ఒకటే కాదు, పిల్లల్ని కూడా, మనం కూడా, పెద్దవాళ్ళం కూడా వెళ్ళొచ్చు. ఏంటంటే ఈ పార్క్ మెయిన్ గా ఏంటంటే ఈత చెట్లు ఉన్నాయి. ఈ ఈత చెట్లు మీరు చూసి షాక్ అవుతారు. ఏంటంటే మనం ఇండియాలో ఉంటాయి కదా ఈత చెట్లు, ఇక్కడ కూడా ఈత చెట్లు ఉంటాయా అని అనుకుంటా. మేము సర్ప్రైజ్ అయ్యాము. అయితే ఆ కాయల్ని కొద్దిగా చెట్టుకి రాయి వేసి కొట్టి తర్వాత ఆ కాయలన్నీ కింద పడిన తర్వాత కొద్దిగా ఏరుకొని కొద్దిగా వాష్ చేసుకొని తిన్నాం అన్నట్టు. సో అవి ఏంటంటే చాలా తీయగా ఉన్నాయి. ఇక్కడ చాలా థింగ్స్ ఉంటాయి, చాలా చేయడానికి ఉంటాయి. మనకి ఈ పార్క్ లో ఏంటంటే పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, అంటే వెడ్డింగ్ చేయొచ్చు, అండ్ పార్టీస్, తర్వాత మీటింగ్స్, రిసెప్షన్స్ చేసుకోవచ్చు, అవుట్‌డోర్ ఈవెంట్స్ చేసుకోవచ్చు. అలాగే మనము ఫ్రెండ్స్‌తో అలా మీట్ అవ్వడానికి అలా అక్కడెళ్లి కూర్చొని అలా మాట్లాడుతూ ఉండొచ్చు. చాలా బాగుంటుంది ఈ పార్కు. చల్లగా ఉండడం వల్ల అక్కడ కూర్చోడానికి చాలా ప్లేసెస్ కూడా ఉంటాయి. అండ్ పిల్లల్ని ఆడిపించడానికి గ్రీనిష్‌గా పార్క్ కూడా ఉంటుంది. పార్క్ అని కాదు, ఓపెన్ ప్లేస్ ఉంటుంది గ్రీనిష్‌గా. సో, ఆ ప్లేస్‌లో ఏంటంటే పిల్లలతో మనం ఆడుకోవచ్చు అండ్ ఎక్సర్‌సైజెస్ కూడా చేసుకోవచ్చు. చాలా వాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు. చాలా ఉంటుంది ఇందులో. సో, ఈ ప్లేస్ ఏంటంటే మెయిన్‌గా చల్లగా ఉండడం వల్ల చాలా మందొస్తుంటారు. క్రౌడ్ ఎక్కువుంటుంది ఎప్పుడు. ఇంకా వీకెండ్స్ అయితే చాలా క్రౌడ్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఈ పార్క్ చుట్టూ ఏంటంటే రెస్టారెంట్స్ కూడా చాలా ఉంటాయి. నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో, అన్నీ మనం తినడానికి అక్కడ ఫుడ్ కూడా తెచ్చుకొని అక్కడే తినొచ్చు. సో, వాటర్ ఉంటాయి, క్యాంటీన్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఈ ఈవెంట్స్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. అలాగే తర్వాత ఇవి ప్లే గ్రౌండ్ ఉంటుంది కదా! సో, ప్లే గ్రౌండ్‌లో మనము అందరం పిల్లలందరూ, స్కూల్ పిల్లల్ని కూడా అలా తీసుకొచ్చి ఇక్కడ ఆడిపిస్తూ ఉంటారు. ఈ పార్క్‌కి చాలా మంది ఇండియన్స్ వస్తుంటారు. ఈ పార్క్ చుట్టూ చాలా మంది ఇండియన్స్ ఉంటారన్నట్టు. సో, మేము ఎళ్ళిన ప్రతిసారి అయితే ఇండియన్స్‌ని బాగానే చూసాము. వాకింగ్ గాని, రన్నింగ్ అలా కూర్చొని మాట్లాడుకోవడానికి చాలా మంది ఇండియన్స్ వస్తుంటారు. చూసాను నేను. నేను కూడా హాయ్ చెప్పాను. వాళ్ళు కూడా నాకు హాయ్ చెప్పారు. సో, ఇంకా డక్స్ కూడా ఉంటాయన్నట్టు. అంటే వాళ్ళకు ఆ డక్స్‌కి అలవాటయిపోయాయి బయటికి రావడం. ఎందుకంటే ఇక్కడికొచ్చిన వాళ్ళు మెయిన్‌గా ఫుడ్డు అంటే విత్తనాలు వేస్తుంటారు. విత్తనాలంటే మన ఇంటి నుండి తెచ్చినవి కాదు. అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్‌లో 5 సెంట్స్ వేస్తే మనకి ఆ విత్తనాలొస్తాయన్నట్టు. సో, ఆ కప్పు విత్తనాలు మనము వాటికి వేస్తే అవి తింటాయన్నట్టు. వాటికి అలా రెగ్యులర్‌గా వేస్తూ ఉంటారు అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు. అలా అలవాటయిపోయి అవి గూడా బయటికొస్తూ ఉంటాయన్నట్టు. గ్రూప్‌గా వస్తుంటాయి. ఒక 10, 12, 15 అట్లా వస్తూ ఉంటాయి బయటికి. అలాగే ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంటుంది. ఆ బోటింగ్ కూడా చేసుకోవచ్చు. దానికి కూడా టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని మనం మనమే పెడలింగ్ చేస్తూ బోటింగ్ చేయొచ్చు. ఫస్ట్ మేము నైట్ 8:30 వరకు ఉన్నాము. ఒక బాల్ తీసుకొచ్చుకున్నాము. చాలా ఎంజాయ్ చేసాము బాల్‌తో ఆడుకొని. అండ్ ఈ పార్క్‌లో మష్రూమ్స్ కూడా ఉంటాయి. మష్రూమ్స్ అలా పెరిగాయంటో మరి ఏంటో తెలీదు కానీ పెద్దగా, చిన్నగా చాలా డిజైన్ చేశారు ఒక ప్లేస్‌లో. ఆ ప్లేస్‌లో చాలా బాగా పెరిగాయి మష్రూమ్స్. అండ్ పిల్లలు ఆ ప్లేస్ నుండి తీసి ఇంకో దగ్గర పెట్టడం అలా చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక ఎలకని చూసాం మేము. ఆ ఎలక ఎవరిని ఏమనలేదు కానీ ఒక సైడ్ నుండి అలా వెళ్తూ ఉంది. ఇలాంటి ఎలకల్ని చాలా చూసాం మేము. పెద్దగా ఉంటాయి. సో, మనము పందికొక్కు అంటాం చూడండి, ఆ సైజులో ఉంటాయి ఇవి. అలాగే ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్‌లో చిన్న వాటర్ ఫాల్ అన్నట్టు చాలా ఉంటాయి. ఆ పిల్లలందరూ ఆడుకుంటారు అక్కడ. అలాగే ఈ వాటర్ ఫాల్ అయిపోయిన తర్వాత ఇంకా ఆకలేస్తుంది. ఇంకా పిల్లలు కొద్దిసేపు ఫైటీలు చేశారు. సో, అది అయిపోయిన తర్వాత ఇంకా ఆకలేస్తుంది. మీకు చెప్పాను కదా ఈ చుట్టూ రెస్టారెంట్స్ ఉంటాయని. తబ్లా రెస్టారెంట్‌కి వెళ్ళాం. తబ్లా రెస్టారెంట్‌లో ఇండియన్ ఫుడ్, థాయ్ ఫుడ్, చైనీస్ ఫుడ్ ఈ 3 దొరుకుతాయన్నట్టు.
సో లోపలికెళ్ళిన తర్వాత చూస్తే అందరూ ఫారినర్సే ఉన్నారు. ఇండియన్స్ తక్కువున్నారు. సో ఫారినర్సే ఎక్కువ తింటున్నారు. సో మేము వెళ్లి ఆర్డర్ చేసాము. సో మేము ఆర్డర్ చేసింది పన్నీర్ కడాయి పన్నీర్ ఒకటి అండ్ బటర్ నాన్ ఆర్డర్ చేసాము అండ్ వెజిటేబుల్ పలావ్ ఒకటి ఆర్డర్ చేసాము. సో మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాము హైదరాబాద్లో ఉండే టేస్ట్ వస్తుందేమో ఇక్కడ అని. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది టమాటా కర్రీలో మాకు పన్నీర్ వేసి ఇచ్చారు. కడాయి పన్నీర్ అంటే. అలాగే రోటీ అయితే ఇంకా టూ మచ్ గట్టిగా ఉన్నాయి. తినడానికి కూడా రాలేదు. అలాగే వెజిటేబుల్ పలావ్ కూడా చాలా టే టేస్ట్ బాలేదు. సో మీరు ఎవరైనా తిని ఉంటే మీకు నచ్చిందా? నచ్చలేదా? ఎలా అనిపించిందో చెప్పండి. నా ఒపీనియన్ అయితే ఇది. సో ఈ ఇక్కడ తినేసి అంటే ఆ రెస్టారెంట్‌లో బావుంది. అట్మాస్ఫియర్ అయితే బావుంది. సో మీ ఇంకా ఏమైనా వేరేవి ట్రై చేసి ఉంటే చెప్పండి. సో నాకైతే మేము ఆర్డర్ చేసినవి ఇలా అనిపించింది. అండ్ ఇవి అయిపోయిన తర్వాత తినడం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పార్క్‌కి వెళ్ళాము. పార్క్‌కి వెళ్ళి ఇంకా నైట్ వ్యూ ఒక్కసారి చూసుకొని అలాగే ఇంకా ఇంటికొచ్చేసాము. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కామెంట్స్ రూపంలో ఇవ్వండి. ఓకే. బాయ్.